పక్షులు మన పనులు మనం ఉంటే ఆల్రెడీ రూమ్లన్నీ క్లీన్ చేస్తున్నా. ఇక్కడ తింటున్నవి ఎటు వెళ్ళి నేను ఇటుంటే అటు పోతే అటుంటే ఇటుంటాయి అంతే. సరే బయట ముగ్గు అయింది, ఇక లోపల కూడా అన్నీ క్లీన్ చేసుకుందాం. ఇంకా ఈరోజు సండే, సూర్యుడు చూడండి ఎంత బ్రైట్గా వచ్చేసిండు. అగ్నిహోత్రం చేయాలి తొందరగా. ఓం గం గణపతయే నమః. ఇక ఇప్పుడే నైవేద్యం సమర్పించినాం. ఈరోజైతే పాలు, తర్వాత వేడి చేసిన పాలల్లో అటుకులు వేసి బెల్లం వేసి నివేదించిన, పైన నెయ్యి కూడా వేస్తే ఇంకా మంచిది. ఇంకా ఇప్పుడు ఆహారం ఇద్దాం. ఇప్పుడు ఇక్కడితోటి మన పూజ సంపూర్ణమవుతుంది. బయటకు వెళ్ళి ఇక రొటీన్ స్టార్ట్ చేద్దాం. ఓం గం గణపతయే నమో నమః. ఓం గం గణపతయే నమో నమః. విఘ్న వినాశక నమో నమః. సిద్ధి ప్రదాయక నమో నమః. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు సండే, మరి సండే రోజు మన పూజ అయిన తర్వాత అగ్నిహోత్రం చేయడానికి అయితే కూర్చున్నా. ఇక్కడ చూడండి దీపం వెలిగించుకున్నాం. ఇక సూర్యునికి ఆర్గ్యం ఇవ్వడానికి ఇక్కడ నెయ్యితోటి కలిపిన బియ్యపు గింజలను రెడీగా ఉంచిన, నైవేద్యానికి బెల్లము, తర్వాత నీరు. బెల్లం మనం ఏ నైవేద్యం పెట్టినా నీరు పెట్టే అలవాటు చేసుకుంటే చాలా మంచిది అంటారు. అంటే మనం ఆహారంని అంటే బెల్లంకు పాలకు అవసరం లేదంటారు, కాకపోతే ఇంకా అలవాటు అట్లా పెడితే బాగుంటుంది అన్నట్టుగా. ఆహారం పెట్టినప్పుడు మనం ఎట్లా వాటర్ తాగుతామో అట్లనే. ఇక గంట, ఇక పుష్పాలు, ఇక 4 దిక్కులు సమర్పించిన. సింపుల్గా ఇట్లనైతే మనం అగ్నిహోత్రం చేయడానికి రెడీ అయినాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఆల్రెడీ ఇప్పుడే వినాయకునికి పూజ చేసి వచ్చినాం కాబట్టి ఇక మళ్ళీ ఒకసారి గణపతిని మనసులో ధ్యానం చేసుకొని నవగ్రహ స్తోత్రం పఠించుకొని అప్పుడు అగ్నిహోత్రం స్టార్ట్ చేద్దాం. ఓం శుక్లాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు. ఇక ప్రతిదీ చూపించుదామంటే ఇక ఇంత డిస్టర్బెన్స్ ఉంటాయి. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం భూర్భువస్వః తత్సర్వితుర్వరేణ్యం ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మన అగ్నిహోత్రం సంపూర్ణమైంది. బయట ఆర్గ్యం ఇచ్చిన, ఇక్కడ సూర్యునికి హారతి ఇచ్చిన, ఇక్కడ సంపూర్ణమైంది. నారుణానందగిరి సేమియా ఉప్మా చేస్తున్నా. ఇక్కడ వాటర్ పెట్టినా, ఇక్కడ బాంబినో సేమియా. ఇక్కడ చూడండి ఆగ్నేయ దీపం వెలుగుతుంది. సండే అగ్నిహోత్రం అంటే ఫస్ట్ పూజ చేసే ముందే మనం అన్నీ ఇల్లు శుభ్రం చేసి ఇవన్నీ ఉంటాయి కదా. పూజ కాగానే మళ్ళీ అక్కడ అగ్నిహోత్రం చేసిన తర్వాత సూర్యునికి ఆర్గ్యం ఇచ్చి ఇక అన్ని పనులు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం. ఇది విషయం. మరి తెల్లవారిందంటేనే మనకు ఇక రొటీన్ స్టార్ట్ అయినట్టే. కొత్తిమీర కూడా ఫ్రెష్ ఉంది, ఇప్పుడే తెచ్చింది కూరగాయలు. వేసేద్దాం. మన టీ చక్కగా మసిలింది. ఇంకా సేమియా ఉప్మా చూడండి రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. పూజ అయిన తర్వాత ఇంతకుముందే నైవేద్యం పెట్టొచ్చిన వైట్ కలర్ది. వచ్చి కొంతసేపు మరి సౌండ్ చేస్తుందని వచ్చిన ఒకటే వచ్చింది. రోజు వినాయకుడి దగ్గర పెట్టడానికి నైవేద్యం తయారు చేస్తున్నా. గోధుమ పిండిలా నెయ్యి పాలు వేసి చిన్నగా ఇట్లా అంటే ఇట్లా అవుతాయి. ఇవన్నీ మళ్ళీ నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నా. ఇక ఇప్పుడు పాలు వేడి చేసి పాలల్లా ఇవి ఫ్రై చేసిన ఈ గోధుమ పిండి వీటిని వేసి తర్వాత చక్కెర వేసి ఇలాచి ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇక ఇవి వినాయకుడికి నివేదిస్తే
బాగుంటాయి. ఫ్రై అయినాయి, దాదాపుగా ఫ్రై అయిపోయినట్టే. ఇక ఇప్పుడు పాలు వేడి చేద్దాం. పాలు వేడి చేసిన తర్వాత ఇవన్నీ అయితే సరిపోతుంది. మంచిగా ఉంటాయి, చూస్తే కలర్ఫుల్ ఉంటాయి కానీ మంచిగా టేస్ట్ మంచిగా ఉంటాయి. ఎందుకంటే నెయ్యి పాలు రెండింటితోటి కలిపినాం కదా పిండిని, మంచి టేస్ట్ ఉంటాయి. పాలు గిన్నెలు పోషించినా వేడి చేద్దాం. చూడండి, గోధుమ పిండి నైవేద్యం రెడీ అవుతుంది. ఇది మంచిగా అనిపిస్తుంది నాకు, అందుకే ఇది చేస్తున్నా. ఫస్ట్ డే రోజు చేసిన కదా, కాకపోతే ఆ రోజు స్టవ్ నైవేద్యం అయినట్టే ఇది తీసుకుపోయి ఇక పూజ రూమ్లో పెడదాం. కొంచెం చల్లారిన తర్వాత నివేదించాలి కాబట్టి ఇక అప్పటి వరకు చిక్కగా అవుతుంది. చూపిస్తాను నేను వీలైతే. ఇక ఇప్పుడు స్టవ్ దగ్గర ఇంకా వేరే పనులు చేస్తాం కాబట్టి ఇది అక్కడ పెట్టి చల్లారిన తర్వాత నివేదిద్దాం. ఇప్పుడు 11 అవుతుంది. అక్కడ పారిజాత పూలు కూడా అన్నీ రాలిపోతాయి, కానీ ఇప్పుడు వాడినాయి కావచ్చు. ఎందుకంటే పొద్దునైతే ఫ్రెష్గా ఉంటాయి, కానీ రాలిపోయినట్టున్నాయి. రాలిపోయినాయి తెంపుకోవాలంటారు, అంటే తెచ్చుకొని పూజ చేయాలంటారు. కాకపోతే ఇప్పుడు 11 అయింది కాబట్టి అంతా వాడిపోయి ఉంటాయి. వీలైతే రేపు పొద్దున్నే తేవాలి. అసలు మర్చిపోతాం పొద్దున ఎన్ని పనులు, ఇక అసలు అంత తీరిక ఉండదు. రోజు 3 సార్లు నైవేద్యం పెడితే ఇక మంచిగా మనం పూజ సంపూర్ణంగా చేసుకున్నట్టు అనిపిస్తుంది. సరిపోతాయి అనుకుంటున్నా నేనైతే, సరిపోతాయి. వాడిపోతున్నది ఇక ఎండకు. అలసట అనేదే తెలియని పక్షి వచ్చేసింది, ఒకటే అరుస్తుంది అంతే. ఇప్పుడు పూలన్నీ తీసుకొచ్చిన, ఇక్కడ ఊసరి కొమ్మలు కూడా తెచ్చిన, ఇవి కూడా మధ్యలో వేసి అల్లి మళ్ళీ తయారు చేద్దాం. అయితే వినాయకునికి పొద్దున దీపారాధన చేసినాం, అటుకులు నివేదించినాం. ఇక ఇప్పుడు కొత్తగా తయారు చేసిన నైవేద్యం సమర్పిద్దాం. ఒక పాట పెట్టుకొని మరి పూల దండ తయారు చేస్తా. పూలమాల రెడీ అయింది. ఓం గం గణపతయే నమో నమః ఈ మూల మంత్రంతో మరి పూలమాలను తయారు చేసినాం. ఇప్పుడు స్వామివారికి అలంకరించి మరి దీపం ధూపం నైవేద్యం సమర్పిద్దాం. పత్రం చదివిన ఇక ఇప్పుడు నైవేద్యం సమర్పించి ఇంకా ధూపం ఇద్దాం. బయట అయితే సందడిగా ఉంది వినాయకుని దగ్గర. ఇక నైవేద్యం సమర్పించినాం. ఇప్పుడు ధూపం వేసినాం. ఇక హారతి కూడా సమర్పిద్దాం. హారతి సమర్పిస్తే మరి మన పూజ విధానం సంపూర్ణమవుతుంది. హారతి కూడా సమర్పిద్దాం. ఓం గం గణపతయే నమో నమః సిద్ధి వినాయక నమో నమః. ఇప్పుడు పూజ సంపూర్ణమైంది, బయటకు వెళ్దాం. చాలా సంతోషం అనిపిస్తుంది.